నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీమన్నారాయణ తాడేపల్లిగూడెంలో స్థానిక పాతూరు 10వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం 30వ తారీఖు గురువారం నాడు శ్రీ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 30వ తారీఖు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలతో మొదలై సాయంత్రం వేద పండితులు పెద్దలు భక్తుల సమక్షంలో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించబడును. 1వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి స్వామివారిని రథంపై పురవీధుల్లో ఊరేగింపుగా తిప్పబడుతుంది. 2వ తారీఖున శనివారం ఆలయ ఆవరణలో చక్రస్నానం నిర్వహించబడుతుంది. 3వ తారీఖు ఆదివారం 11 గంటలకి అన్నదానం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారిని పవళం సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులకు మా ఆహ్వానము. తాడేపల్లిగూడెంలో వేయించేస్తున్నటువంటి పాతూరులో వేయించేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం 30/4/2026 లక్షవారం నాడు జరుగుతున్నది. ఈ కళ్యాణముకు ఈ సంవత్సరం వార్షిక కళ్యాణం నూతన ఆలయంలో అత్యంత వైభవంగా చేయుటకు మా ఆలయ చైర్మన్ దోసన్పూడి రమేష్ కుమార్ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకులు పప్పపుల హరేరామ్ ప్రసాద్ గారు మంచి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్త మహాశయులందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణంకు వీచేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. మరుసటి రోజు రథోత్సవము, 3వ తారీఖున అన్న సమారాధన కూడా జరుగును. కావున ప్రతి కార్యక్రమంలోని పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక పాతూరు 10వ వార్డులో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ప్రతి సంవత్సరం వేసవకాలంలో జరిపేటటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈ నెల 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ చైర్మన్ దోసన్పూడి రమేష్ కుమార్ గారి నేతృత్వంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒకరోజు కళ్యాణం చేయడం అనేది స్వామివారికి ఆనవాయితీ. ఈ నూతన ఆలయం నిర్మించిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక వైవిధ్యభరితంగా విశిష్టంగా జరిపించడానికి ఆలయ చైర్మన్ దోసన్పూడి రమేష్ గారు పెద్ద ఎత్తున రూపకల్పన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం 3 రోజులు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతి పురాతనమైనటువంటి ఆలయం స్థానిక 10వ వార్డు పాతూరులో వేయించేసి ఉన్న సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయం. అలాగే ఏ భక్తులైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి. అటువంటి స్వామివారి యొక్క పురాతనమైన ఆలయాన్ని నూతనంగా నిర్మించి 2వ సంవత్సరంగా పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు దోసంపూడి రమేష్ కుమార్ గారు అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈఓ గారు పర్యవేక్షణలో
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, సత్సంగ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళా సభ్యులు, స్థానిక పాతూరులో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ప్రతి భక్తులు కూడా వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.